ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మేమున్న కాటేజ్ అనమాట మున్నార్లో. సో ఇప్పుడు వచ్చేసి మేము ఎలిఫెంట్ సఫారీ అండ్ అక్కడ టీ టీకి సంబంధించిన ట్రీస్ మొక్కలు ఇవన్నీ చూడ్డానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఎలిఫెంట్ సఫారీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో చాలా యాంగ్జైటీగా ఉందండి, ఎందుకంటే ఎలిఫెంట్ సఫారీ అనేది చాలా బాగుంటుంది. అసలు అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. సో చూసారా ఎంత అందంగా ఉందో. మేము వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ సేమ్ ప్లేస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి టీకి సంబంధించిన మొత్తం అదంతా టీకి సంబంధించిన ప్లాంట్సే అనమాట. సో ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి, వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇక్కడికి వస్తామన్నమాట. ఇక్కడున్న వెహికల్స్ అన్నీ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికే వెయిట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వచ్చేసామండి. చూసారా ఎలిఫెంట్స్ వచ్చేసి ఇక్కడ మొత్తం 6 అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఎక్కాలంటే అది పైకి వెళ్ళి అక్కడ స్టెప్స్ మీద నుంచి ఏనుగు మీద ఎక్కుతారనమాట. ఈచ్ ఏనుగు మీద 2 మెంబర్స్ అయితే ఖచ్చితంగా కూర్చోవాలంట. ఒక పర్సన్కి అయితే వాళ్ళు తీసుకెళ్లారంట. సో ఈచ్ పర్సన్స్కి వచ్చేసి 800 రూపీస్. సో మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, 3200 అనమాట. దాంతోపాటు మనం ఎలిఫెంట్ మీద సఫారీ చేసేటప్పుడు మనకి ఫొటోస్ తీయాలి అంటే ఫోటోగ్రాఫర్ కావాలి. మళ్ళీ ఈచ్ పర్సన్ ఒక సఫారీ, ఇప్పుడు నేను ఒక ఏనుగు మీద నేను మా భావ్య ఎక్కాము, అలాగే మా హస్బెండ్ మా చిన్న పాప ఎక్కారు. సో ఈచ్ పర్సన్కి ఫొటోస్ కావాలి అంటే 200 200 400. మళ్ళీ మనం దానికి ఎలిఫెంట్కి ఏమైనా ఫుడ్ పెట్టాలంటే మళ్ళీ వాళ్ళు 200 మేము 200, అట్లా మొత్తం ఓవరాల్గా 4000 చేంజ్ అయితే అయిపోయాయి. ఈ ఎలిఫెంట్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్లుందండి, కాలు ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది. పాపం దాన్ని అక్కడే ఉంచేశారు, అది సఫారీకి కూడా రావట్లేదు బయటికి. చాలా పెద్దగా ఉంది, ఏజ్ కూడా ఉన్నట్లుంది. సో నాకైతే చాలా బాధ అనిపించింది. కాలు అయితే సైడ్కి పెట్టేసింది, చూసారా క్రాస్గా పెట్టింది. నాకైతే అనిపిస్తుంది ఏమన్నా ప్రాబ్లం ఉందా అని. సో ఇప్పుడు చూసారా పైనుంచి వాళ్ళు ఎక్కి ఎట్లా వస్తున్నారో మీరు నమ్ముతారు లేదా అండి. అసలు ఎక్కువ కూడా అది తీసుకెళ్ళేది ఏమి ఉండదన్నమాట. జస్ట్ అలా పైకి అప్పుకు తీసుకెళ్ళి ఇలా రౌండ్ వేసుకొని వస్తుంది. అది జస్ట్ అట్లా ఒక వితిన్ 10 minutes రౌండ్స్ వేసి వచ్చినందుకు 800 రూపీస్ అనమాట. కానీ చాలా కేర్ఫుల్గా ఎక్కాలండి. అసలు ఆ ఏనుగు మీద ఎక్కినప్పుడైతే ఒళ్ళంతా జలదరిచ్చింది, నాకైతే అసలు భయమేసింది. అతను ఖచ్చితంగా ఏనుగు మీద మనం సఫారీ చేసేటప్పుడు ఈచ్ పర్సన్ వచ్చి అలా స్టిక్ పట్టుకొని ఉంటారు. వాళ్ళు మలయాళంలో సమ్ లాంగ్వేజ్ మాట్లాడతారో అవి వాళ్ళు చెప్పినట్లు వింటాయి అన్నమాట. అసలు ఎంత బాగా అండి, అసలు భలే ముద్దొస్తున్నాయి వాటిని చూస్తుంటే. ఇక్కడికి రాగానే మనం ఫుడ్ పెట్టాలనుకుంటే వాళ్ళకి బుట్టలో మనకి ఫుడ్ ఇస్తారు. అందులో ఏమున్నావండి, అది పైనాపిల్, అది వచ్చేసి పపాయ, ఇంకోటి వచ్చేసి పంకిన్ అనమాట. సో ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి అందులో పెడతారు, అదే 200 రూపీస్. సో మనం ఎలాగో ఎలిఫెంట్ ఎక్కినప్పుడు దానికి ఫుడ్ కూడా పెడితే చాలా బాగుంటుంది కదా, అదొక ఆనందం అని చెప్పి ప్రతి ఒక్కరైతే ఫుడ్ పెడుతున్నారు. మనం పెట్టి ఫుడ్డే వాటి కడుపు నిండిపోద్ది. చూసారా తొండంతో ఎంత బాగా ఫుడ్ని తీసుకుంటున్నాయో అవి. భలే ఫుడ్ కలెక్ట్ చేసుకుంటుందండి. అసలు ఇలా ఫుడ్ అయిపోగానే ఇంకా అవి నచ్చనివి అక్కడ ఆకులు చూసారా, దానికి ఆకు ఉందని చెప్పి కట్ చేసి మరి దాన్ని తింటుంది, పైనాపిల్ది. చాలా టాలెంటెడ్ అండి బాబోయ్, అసలు వాటికి ఉన్న తెలివి మామూలుగా లేదు. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అలా ఎక్కిన వాళ్ళందరూ వాటికి ఫుడ్ అయితే పెడతారనమాట. సో వీళ్ళ బిజినెస్ అయితే చాలా బాగుందండి. ఈచ్ ఫ్యామిలీకి వచ్చేసి నియర్లీ 2000 రూపీస్ అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. చాలా బాగుంది వీళ్ళ బిజినెస్ అయితే. అట్లా పర్ డే వాళ్ళు ఎంత అమౌంట్ వస్తుందో మీరే చూడండి. మేబీ వాళ్ళకి ఖర్చు ఉండొచ్చు వీటిని పోషించాలి అంటే, కానీ మనమే వెళ్ళి సఫారీ చేసి ఫుడ్ కూడా మనమే వాటికి తినిపిస్తాము. ఇట్లా డైలీ ఎంతోమంది వచ్చి వాటికి ఫుడ్ అయితే పెడతారు. వాటికి అసలు అవి తిని కూడా ఒక్కోసారి బోర్ వచ్చేసి అవి తినకపోతే వాళ్ళు అరుస్తారనమాట. అప్పుడు మళ్ళీ అవి పైకి ఇలా తొండం ఎత్తుతాయి. సో అలా తొండం ఎత్తి ప్రతి ఒక్కరు ఇచ్చిన ఫుడ్ని అయితే అవి తినేస్తాయి అన్నమాట. సో అలా వాళ్ళ బిజినెస్ ఇది. కానీ అసలు కేరళలో మాత్రము ఇది ఎలిఫెంట్ సఫారీ అనేది ఖచ్చితంగా చేస్తారండి వెళ్ళిన వాళ్ళైతే. కొంతమంది ఏమో అమౌంట్ ఎందుకు ఇంత అని చెప్పి దూరం నుండే జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోతారు. మాకైతే ఖచ్చితంగా చేయాలన్న ఇంట్రెస్ట్ తోటే మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అప్పటికి చాలామంది వెయిట్ చేస్తున్నారండి వాటి మీద ఎక్కడం కోసము. అలా 2 మెంబర్స్ ఎక్కుతారు. ఎవరైనా చిన్న బాబు ఉంటే వాళ్ళని కూడా మనం కూర్చోబెట్టుకోవచ్చు. సో వాళ్ళకి హాఫ్ టికెట్ లాగా. సో అలా చూసారా ప్రతి ఒక్కరు ఫుడ్ వేస్తున్నారండి.
మనకేంటంటే మూగ జంతువులు కదా, మనకి అట్లా ఫుడ్ పెడితే అదొక ఆనందము. అది కాక ఎలిఫెంట్స్ అంటే తెలుసు కదండీ మనకి ఎంత ఆనందంగా ఉంటుందో వాటికి ఫుడ్ పెట్టడము. సో, అలా ప్రతి ఒక్కరు ఫుడ్ పెట్టి వాటి కడుపు అయితే నింపుతున్నారనమాట. సో, ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేశామండి. మీరు నమ్ముతారు లేదండి, అసలు ఆ ఎలిఫెంట్ ఎక్కినప్పుడు చూడాలండి, అమ్మో! అసలు ఎంత భయమేసిందో. కానీ మాది వీడియో తీయడానికి ఎవరు లేరు. నేను మా హస్బెండ్, మా చిన్న పాప ఎక్కినప్పుడు వీడియో తీశాను గానీ, నేను మా పెద్ద పాప ఎక్కినప్పుడు మాత్రం వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. సో, ఎదురుగా ఉంది చూసారా, ఫ్రూట్స్ అన్నీ అక్కడ పెట్టారు. అలా పెట్టి బుట్టలల్లో రెడీగా పెడతారు. ఎవరైతే మేము ఫుడ్ పెడతామంటారో వాళ్ళకి 200 ఇచ్చితే ఆ బుట్ట ఇస్తారనమాట. సో, ఇలా ఏనుగులతోటి వీళ్ళ బిజినెస్ అయితే బాగుంది. 6 ఉన్నాయి ఎలిఫెంట్స్. సో, ఆ 6 ఎలిఫెంట్స్కి ఈచ్ ఎలిఫెంట్కి ఒక ట్రైనర్ ఉంటాడనమాట. ఆ ట్రైనర్ అండి నిజంగా ఎంత బాగా మలయాళంలో మాట్లాడుతుంటే ఎంత బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటాయి అవి. కరెక్ట్గా లెవెల్కి వచ్చి నుంచుంటాయి. మనం ఎక్కే వరకు అలాగే వెయిట్ చేస్తాయి. మూవ్ అవ్వమన్నప్పుడే మూవ్ అవుతాయి. ఆగు అంటే ఆగుతాయి. అసలు నిజంగా అండి ఇది మొత్తం లొకాలిటీ అనమాట. అక్కడ మొత్తం ఏనుగు సఫారీకి సంబంధించిన టోటల్ వెహికల్స్, ట్రావెలర్స్ వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి అన్నీ అనమాట. ఈ కేరళలో ప్రతి ఒక్క బిల్డింగ్ వచ్చేసి టెంపుల్ టైప్లో కట్టుకుంటారండి. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ వచ్చేసి పైన ఒక దేవాలయం లాగా ఇలా టెంపుల్ లాగా ఉన్నాయన్నమాట. మరి వాళ్ళకి అదొక సెంటిమెంటే ఏమో నాకు తెలీదు. సో, ఇప్పుడు వచ్చేసి మాది వచ్చిందనమాట. సో, ఇప్పుడు పైకి ఎక్కామండి. ఇక్కడ పైన ఎక్కి వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తే ఇంకా వాళ్ళు ఆల్రెడీ సఫారీ కోసం పైకి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కుతాము. ఇది మా హస్బెండ్, మా చిన్న పాప ఎక్కారు. ఇది చాలా పెద్ద ఏనుగండి. ఇది అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది. అసలు ఎక్కేటప్పుడు కూడా మా చిన్న పాప, మా పెద్ద పాప చాలా భయపడ్డారు, ఎక్కడ స్కిడ్ అవుతుందో అని చెప్పి. అసలు ఎక్కలేదు కొంచెం సేపు. ఇంకా గట్టిగా పట్టుకొని ఎక్కిపించారు. చూసారా పైనుంచి వస్తుంది చూసారా, ఇట్లా అప్ ఎక్కేసి అటు నుంచి టర్న్ చేసుకొని వస్తుంది. కానీ ఒకటండి, ఆ కొంచెంలోనే ఎంత అప్ అండ్ డౌన్స్, ఎంత గుంతలు ఉంటాయో, ఆ గుంతల్లో కూడా ఏనుగులు మనల్ని ఎంత కేర్ఫుల్గా తీసుకొని ఇలా టర్న్ అయ్యి వస్తాయో. అసలు నాకైతే ఆ టర్నింగ్ దగ్గర ఇంత డౌన్ ఉండి హోల్ ఉంది. అసలు ఇది ఎలా టర్న్ అవుతుందని నాకు భయం వేసి కళ్ళు మూసేసుకున్నా. అతనేమో ట్రైనర్, ఎందుకు కళ్ళు మూస్తున్నావు, ఓపెన్ చేయి కళ్ళు, అవి ఏమీ కాదని చెప్పి నవ్వుతున్నాడు అనమాట నేను కళ్ళు మూసుకుంటే. కానీ అండి అసలు నిజంగా ఎంత ముద్దుగా తీసుకొని వచ్చి మనల్ని అక్కడ వదిలిపెడతాయో. అసలు వాటికి కూడా తెలుసండి మనుషులు మనం ఎక్కితే ఎట్లా తీసుకురావాలి, ఎంత కేర్ఫుల్గా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ పక్కన ఉన్నారు చూసారా, స్టిక్ పట్టుకొని ఉంటారనమాట. అది కొంచెం అటు ఇటు ఉందా వాళ్ళ ఎమ్మడే గట్టిగా అరిచేస్తారండి. అసలు వాళ్ళ లాంగ్వేజ్లో అరవగానే వాటికి తెలిసిపోతుంది. సో, ఇప్పుడు వీళ్ళు కూడా ఫుడ్ పెడుతున్నారనమాట. సో, అలా పాపం ప్రతి ఒక్కరు ఫుడ్ తీసుకుంటున్నారు చూసారా. ఈ అమ్మడేనండి ఆ బుట్ట ఇలా వాళ్ళు పట్టుకోగానే దానికి సిగ్నల్ అనమాట, ఇలా పైకి ఎత్తేసేయాలి అని చెప్పి. ఎత్తగానే ఇట్లా పెట్టేయడం ఆలస్యమనండి. అసలు ఇమ్మీడియట్గా అది పటపట తినేస్తుంది, అంత పెద్ద ఫ్రూట్ కూడా. చూసారా ఎంత అందంగా తీసుకుంటుందో. మాకైతే అసలు చూడముచ్చటగా అనిపించిందండి అట్లా తీసుకుంటుంటే. అది తినేటప్పుడు ఆకుని కిందేస్తుంది, అబ్జర్వ్ చేశారా అండి. ఓన్లీ అదొక్కటే తీసుకొని ఆ కింద ఏదైతే సైడు ఆకుందో దాన్ని కట్ చేసి మరీ తింటుందండి. అసలు నిజంగా వాటికి ఎంత తెలివితేటలో చూసారండి. అది వచ్చేసి పపాయ, అది చెప్పాను కదా, అంటే 4 టైప్స్ 3 టైప్స్ పెట్టారు అంతే, ఎక్కువ ఫ్రూట్స్ కూడా ఏం లేవన్నమాట. ఇది సెకండ్ ఎలిఫెంట్ వస్తుంది. సో, అలా పాపం వీటితోటి వీళ్ళు ఇలా హెల్ప్ చేయించుకుంటున్నారు. సో, మా హస్బెండ్, మా చిన్న పాప ఎక్కారు చూసారా. అది బుజ్జి ఏనుగండి, అంటే పెద్దదేం కాదు, ఒక మీడియం ఏజ్ది. ఎంత బాగా వెళ్తున్నారో చూసారా. ఇప్పుడు చూడండి మా హస్బెండ్ వాళ్ళు ఎక్కేది అప్పు, అలా అప్పు ఎక్కి పైకి వెళ్తారు. అలా ఎక్కి జస్ట్ అలా రౌండ్ తిరిగేసి ఇలా వచ్చేయడమే. నేనేమనుకున్నానంటే బయట చూసి అయ్య బాబా ఇది ఎంత పెద్దగా ఉందో, లోపల జంగిల్లోకి తీసుకెళ్తారేమో, జంగిల్లో ఒక హాఫ్ అన్ అవర్ సఫారీ ఉంటుందేమో, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. అలా ఏం లేదు. సో, ఇక్కడ వచ్చేసి ఈ ఎలిఫెంట్ వచ్చేసి వైల్డ్ ఎలిఫెంట్ అంటండి. ఇది వచ్చేసి దాని ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తూ ఉంటుంది. దీనికి పట్టుకొని వాళ్ళు ట్రైనప్ చేయడం అలాంటిది ఏం లేదు. దీనికి స్వేచ్ఛ అనమాట. మేము వెళ్తూ ఉంటే అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ డ్రైవర్ ఆపాడు. ఏంటి అంటే ఒక యానిమల్ ఫుడ్ తినడం కోసం వచ్చిందంట, చూస్తారా అని. అవి రేర్గా అట్లా బయటకు వచ్చి ఫుడ్ తినేసి అక్కడ బ్యాక్ సైడే వాటర్ కనిపిస్తాయండి మీకు, అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ తాగేసి మళ్ళీ వెళ్ళిపోతాయంట. వీటికి కోపం చాలా ఎక్కువ అంటండి. అవి వచ్చే టైము, అవి రోడ్డు క్రాస్ చేసే టైంలో కనుక మనము ఉంటే మాత్రం మన కారుని కూడా బద్దలు కొట్టేస్తాయంట.
వాటికి అంత కోపం అంటండి. నేను వెళ్ళిన ప్లేస్లో ఉన్న ఎలిఫెంట్స్కి చాలా ఓపిక ఎక్కువ అంట, చెప్పిన మాట వింటాయంట. ఈ వైల్డ్ యానిమల్ అయితే అసలు చాలా ఘోరం అంటండి. అసలు కారు ఎత్తేయడము, అద్దాలు పగలగొట్టేయడం చేస్తుందంట. సో అందుకోసం అని చెప్పి ఎవరైనా సరే ఆ ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు, వైల్డ్ ఎలిఫెంట్స్ క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండాలంట. సౌండ్ చేసినా వాటికి కోపం అంటండి. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారనమాట. దానికి ఇంకా స్వేచ్ఛ అండి, ఎవ్వరు దానికి ఏమీ పట్టుకొని కట్టేసేది ఏమి ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దానికి నచ్చిన ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ అట్లా బయట ఉంటాయంట. కానీ భలే బాగుందండి, ఇట్లా అవి హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం అలా లాంగ్ నుంచి చూస్తే. కానీ దగ్గరకు వచ్చినా మన పని అయిపోయినట్లే. సో అలా అందరూ చూస్తూ ఉన్నారు. సో అలా చూసిన తర్వాత ఇంకా లాస్ట్కి మేము చెప్పాను కదా టీ అవి ప్లాన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోయాము. అది తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి అది ఇందులో పోస్ట్ చేయలేదు. లాస్ట్లో కూడా నేను ఎలిఫెంట్ మీద సఫారీ చేసింది నేను మా పాపవి జస్ట్ పిక్స్ పెట్టగలిగాను అనమాట. మాకు వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. మా హస్బెండ్ది కొంచెం తీసాను, కానీ నాది మా పాపది ఎక్కింది మాత్రం పాసిబుల్ అవ్వలేదని చెప్పి జస్ట్ పిక్స్ అయితే యాడ్ చేశాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి కేరళ ట్రిప్ అయితే. మీరు కూడా ఎవరైనా వెళ్తే ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇంకా మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏమైతే మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అన్నీ చూస్తే అదొక హ్యాపీనెస్ అనమాట, ఇంత లాంగ్ వచ్చినందుకు. సో అలా చూసేసి కొంతసేపు కూర్చున్నాం. ఇక్కడైతే చూసారు కదా ఎంత కూల్గా ఉందో ప్లేస్. అసలు బ్యాక్ సైడ్ వాటర్ ఉన్నాయండి, ఒక నదిలాగా సూపర్ ఉన్నాయండి. అసలు అక్కడ కూర్చోవడానికి అక్కడ ఎంత బాగుంది చూసారా ప్లేస్. చల్లటి గాలి, అసలు సూపర్ ఉందండి. అప్పుడు 11:30 ఏమో అయింది అంతే టైము. అసలు ఎంజాయ్ అండి బాగా. మేము ఉన్న 4 days అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. మ్యాక్సిమం 90% కేరళలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూసేసాము. మీకు ఇంకా బోటింగ్ చేసింది ఉన్నాయి, మేము ఇంకా హోమ్ టూర్ది ఉంది, ఇంకా మేము వేరే ప్లేసెస్కి వెళ్ళినవి ఉన్నాయి. ఇంకా 3-4 వీడియోస్ అయితే ఉన్నాయండి కేరళ ప్లేసెస్వి. అవి కూడా ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. అందులో చూసారా ఇవేనండి పిక్స్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫస్ట్ టైం చూసినట్లయితే.